హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. తెలంగాణ బీజేపీ కోశామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ జనసేనలో చేరబోతున్నారా అని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందండి. ఆయన ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ తరఫున 2009లో హైదరాబాద్ కార్పొరేటర్కి గెలిచాడు. 14 నుండి 23 దాకా అంటే 3 సార్లు గోషామాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలుస్తూ వస్తున్నాడండి. భారతీయ జనతా పార్టీకి సీనియర్ నాయకుడు, ముఖ్యుడు, ముక్కుసూటిగా పోయే వ్యక్తి, నిర్మమాటంగా మాట్లాడే గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి రాజాసింగ్ అండి. అటువంటి రాజాసింగ్ నిన్న ఆయన ఒక వీడియోని రిలీజ్ చేశాడండి. ఆయన ఏం చెప్పాడంటే, తెలంగాణలో కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి, మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా పోటీ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ జనసేన పార్టీకి ఇక్కడ కేడర్ ఉంది. ముఖ్యంగా యువత పవన్ కళ్యాణ్ గారంటే చాలా అభిమానం చూపిస్తారు. అటువంటి యువత ఉన్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. మా యొక్క భారతీయ జనతా పార్టీ 2014 నుండి కాంప్రమైజ్ అంటే రాజీ పడిపోయింది. రాజీ పడిపోవడం వలన మా పార్టీ మనుగడ లేదు, అభివృద్ధి లేదు. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండిపోయింది. మేము అధికారంలో ఉండాల్సింది మేము అధికారం రాలేకపోయాము. కానీ పవన్ కళ్యాణ్ గారు అట్లా కాదు. ఆయన పనిచేసే వ్యక్తి. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిగెట్టిస్తున్నాడు. ఎన్నో శాఖల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1-2 పొజిషన్లు తీసుకొస్తున్నాడు. అంత గొప్పగా చేస్తున్నాడు. ఆయన చేసిన దానికి ప్రతి ఒక్కరూ చాలా సంతోషం ఫీల్ అవుతున్నారు. అటువంటి నాయకుడు కావాలనుకుంటున్నారు. తెలంగాణకు అటువంటి నాయకుడు ఉంటే తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారని ఆయన ఉద్దేశంతో మాట్లాడాడు. తెలంగాణ రాష్ట్రానికి జనసేన పార్టీ ఆశాదీపమని, తెలంగాణకు జనసేనతో మంచి జరుగుతుందని, తెలంగాణ ప్రజల సమస్యల్ని తీర్చగల సత్తా పవన్ కళ్యాణ్కి మాత్రమే ఉందని రాజాసింగ్ గారు చెప్పడం గొప్ప విషయం. రాజాసింగ్ చాలా ముక్కుసూటిగా, మీకు చెప్పాను, ముక్కుసూటిగా పోయే వ్యక్తి, నిర్మమాటంగా మాట్లాడతాడు. అటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీలో ఉండడం గొప్ప విషయం అండి. ఆయన జనసేనలో చేరతారని అంటున్నారు. అది ఎంత ఉన్నదో మనకు తెలియదు కానీ బట్ ఆయన నిర్మమాటంగా మాట్లాడగలడు. ఎంతటి వారినైనా ప్రశ్నించగలడు. అది పవన్ కళ్యాణ్ గారు పట్ల ఆయన యొక్క ఐడియాలజీ పట్ల ఉంటే వచ్చి చేరవచ్చు, తప్పేం లేదండి. పవన్ కళ్యాణ్ గారు చేర్చుకోరని ఎక్కడ ఉండదు. ఆయన ఐడియాలజీ పట్ల ఆయన యొక్క సిద్ధాంతాల పట్ల ఆకర్షితులు వస్తే ఖచ్చితంగా తీసుకుంటారు. అంతేగాని డబుల్ గేమ్ ఆడితే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి నచ్చదండి. భారతీయ రాష్ట్ర సమితి 2 సార్లు గెలిచి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని రాజాసింగ్ గారు చెప్పారు. అలాగే రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రాన్ని ముందుకు నడిపించకుండా, ఏమాత్రం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడకుండా, అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని చెప్పాడు. బట్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, ఈ రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఒక అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్లో చూపిస్తున్న అభివృద్ధి తెలంగాణలో కూడా చూపిస్తాడు కదా అని ప్రజలు చర్చించుకుంటున్నారని ఆయన చెప్పాడు. ఇది వాస్తవం అండి, ఇందులో డౌట్ ఏం లేదండి. వాళ్ళు ఎవరికైనా సరే ఇప్పుడు అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని నీ రాష్ట్రం నీది అక్కడ ఎందుకు వస్తున్నావు అని మాట్లాడి అనవసరంగా పవన్ కళ్యాణ్ గురించి ఆడిపోసుకుంటున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి కావచ్చు, తెలంగాణ రాష్ట్ర సమితి కవిత పార్టీ కొత్తగా పెట్టింది కానీ, అట్లాగే కేటీఆర్ కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు నోటి గురించి మాట్లాడారు. అది తప్పండి. అది పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని కోరిక ఉంది. ఆయన సిద్ధాంతాలను జాతీయ స్థాయిలో నిలబెట్టాలి, జాతీయ స్థాయికి ప్రజలకు తెలియజేయాలని ఉంది. ఆయన ఖచ్చితంగా ఏదో ఒక రోజు తీసుకెళ్తాడని దీని ఉదాహరణ ఇదే. తెలంగాణలో కూడా జనసేన పార్టీ బలపడుతుంది. రోజు రోజుకి జనసేన నాయకులు చేసే కార్యక్రమాలే దీనికి ఉదాహరణ. ఎక్కడ అక్కర్లేదండి. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ధర్నా చేశారు ఇందిరాగాంధీ చౌక్లో. అది ఒక ముఖ్యమైన సంఘటన అనేది. అట్లాగే కవిత
ఎప్పుడో జరిగిన పరామర్శ 8, 9 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తే అది కూడా హైలైట్ చేసి మాట్లాడుతున్నారు. ఎక్కడ అభివృద్ధి జరిగినా, ఏం చేసినా ఆ యొక్క నిరుద్యోగుల గురించి, పేపర్ లీకుల గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా జనసేన పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో చక్కగా స్పందించారు. కేటీఆర్‌కి సరే మీరు అధికారంలో ఉండి 13 పేపర్లు లీకేజ్ అయితే మాట్లాడరు మీరు మాట్లాడతారా అని కూడా చక్కగా ప్రశ్నించారు. ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు ఏంటంటే వీళ్ళకి ఏదో ప్రజలు మర్చిపోతారు, ఏం గుర్తుండవని ఈ రాజకీయ నాయకులు, ఈ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, రేవంత్ రెడ్డి వీళ్ళకి ఏంటంటే కాంగ్రెస్ నాయకులు అందరూ అంతే. బూతులు, పరమ బూతులు, పనికిరావు. వీళ్ళ పని ఏంటంటే దోచుకోవడం, దాచుకోవడమే. రాష్ట్ర అభివృద్ధి పట్ల శ్రద్ధ లేదని ఈ వీడియో ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. అందుకనే పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో తెలంగాణ ప్రజలు జనసేన పార్టీకి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాను. రాజాసింగ్ గారు తన యొక్క వీడియో మెసేజ్ ద్వారా తెలియజేశారు, సందేశం తెలియజేశారు. ఇది ఖచ్చితంగా నిజమండి. తెలంగాణ ప్రజలకి పవన్ కళ్యాణ్ పట్ల శ్రద్ధ ఉంది, అభిమానం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజలన్నా, తెలంగాణ యాసన్న, ఆయన సినిమాలు ఎన్నో సినిమాలు పెట్టి ఆయన చూపించుకున్నాడు తెలంగాణ మీద ప్రేమని. అలాగే ప్రజాకి గద్దర్కి చాలా కావాల్సిన వాడు, దగ్గరవాడు, తమ్ముడని ముచ్చటగా పిలిపించుకునే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి ఎంతో చేస్తాడని ప్రజలు నమ్ముతున్నారు. తెలంగాణ ప్రజలు అలాగే జరగాలని, పైన తదాస్తు దేవతలు ఉన్నారు, వాళ్ళు తదాస్తుని పలకాలని, తెలంగాణలో కూడా జనసేన పార్టీ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.